హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఫ్రెషెస్ డే ఉంది. ఆ ఫ్రెషెస్ డేకి ఈరోజు అవుట్ఫిట్ ట్రై చేస్తున్నా. అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి చూస్తాను. దిస్ ఈస్ అవుట్ఫిట్. సార్ మీరే చూడండి. నెక్స్ట్ ట్రై చేస్తున్నాం. ట్రై చేసిన తర్వాత ఇలా ఉంది, ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి. ఎస్ గాయ్స్, ఫైనల్ అవుట్ఫిట్ ఇలా ఉంది. సార్ చూడండి ఎలా ఉందో. నీట్గా రెడీ అయ్యి ఇంకా కాలేజ్లోకి మూవ్ అవుతున్నాం. బట్ కాలేజ్లోకి మూవ్ అయ్యేటప్పటికి చూసాక అక్కడ గేట్ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్కి మాత్రమే అలో, మిగతా ఏ ఒక్క ఇయర్ వాళ్ళకి అలో లేదు. అందుకని ప్రతి ఒక్కరు నీట్గా చెక్ చేస్తున్నారు. ఎవరైనా అవుటర్స్ ఏమైనా వస్తారేమో అని, ఫైనల్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ వాళ్ళు వస్తారేమో అని. ఇంకా మనం కూడా చెకప్ కానీ వెళ్తూ ఉన్నాం. చూడండి చెకప్ కాడ ఎంత రష్ ఉందో. ఎలాగైతే ఫస్ట్ చెకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చెకప్కి అయితే వెళ్దామా? సెకండ్ చెకప్ కానీ అలా ముందరికి వెళ్తూ ఉంటే మాత్రం కాలేజ్ యొక్క ఫ్రెషర్స్ డే పార్టీ యొక్క బ్యానర్ అయితే కానొచ్చింది. ఇవాళ స్టేజ్ మీద బ్యానర్ కూడా ఇదే అనుకుంటా. అందుకని సరే అయితే సెకండ్ చెకప్ చేద్దామా. సెక్యూరిటీ చెకప్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడే కాలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. కాకపోతే ఎంటర్ అయ్యేదానికి ఇదొక దారి, నెక్స్ట్ ఓపెన్ ఆడిటోరియం సైడ్ ఇంకో దారి ఉంటుంది. బట్ మేజర్గా అందరూ ఈ స్టూడెంట్స్ అంతా ఇటు పక్కే వస్తారు. అయితే మాత్రం ఈరోజు కాలేజ్ మాత్రం వ్యూ అదిరిపోయింది. ఎందుకంటే కాలేజ్లో రైన్ పడేటట్టుంది. కాకపోతే మా కాలేజ్లో మాత్రం వాన పడేటప్పుడు అయితే వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. సార్ మీరు కూడా చూడండి వ్యూ ఎలా ఉందో. అలాగే గ్రౌండ్లో కానీ స్టూడెంట్స్ అంతా కానీ కొంచెం ముందరికి వెళ్ళంగానే ఆల్రెడీ వెల్కమ్ బ్యానర్ వేస్తారు. ఒకసారి చూద్దామా ఎలా ఉందో, కొంచెం జూమ్ చేసి చూద్దాం. అలాగే ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. అయితే మీరు ఇప్పుడు చూస్తుంది మాత్రం ఓపెన్ ఆడిటోరియం. ఈరోజు నైట్ అంతా ప్రోగ్రామ్ ఇక్కడే జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే ఐటీ బ్లాక్ పక్కన ఇంకంతా స్టూడెంట్స్, తర్వాత మెయిన్ బ్లాక్, సెకండ్ బ్లాక్, ఫస్ట్ బ్లాక్ అంతా ఉన్నాయి. బట్ స్టూడెంట్స్ అంతా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయిపోయాక మంచి సందడిగా ఉన్నట్టున్నారు. ఒకసారి స్టాల్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫైనల్ అలాగైతే మేము స్టాల్స్ దగ్గరికి వస్తాం. ఒక స్టాల్ చూడండి. స్టాల్స్ అయితే ఈరోజు 4 జోన్స్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి జ్యూస్, అలాగే ఫుడ్, స్నాక్స్, అలాగే బేవరేజెస్ జోన్స్గా డివైడ్ చేశారు ఈరోజు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మెయిన్ ఆడిటోరియం, అలాగే ఈసీ కూడా అదే బ్లాకు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం దాని పక్కనే మాది డేటా సైన్స్ బ్లాక్ ఫర్దర్గా చేస్తా అన్నారు. ఇంకా డేటా సైన్స్ బ్లాక్ దగ్గర బ్యానర్ ఓపెనింగ్ కానీ అందరం వచ్చున్నాం. మా డేటా సైన్స్ స్టూడెంట్స్ అంతా అలా బ్యానర్ ఓపెనింగ్ కానీ చూద్దామని వెళ్తే అంతా మా ఫ్రెండ్స్ అంతా అక్కడ సందడిగా ఒకరితో ఒకరు కామెంట్ చేసుకుంటూ సూపర్గా ఉన్నారు, ఫన్నీగా. అలాగే వచ్చారు కదా అని అందరిని ఒకసారి ఫ్రేమ్లో పెట్టి ఫోటో తీసుకుంటున్నాం. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉన్నారు అంతా. ఇప్పుడు మీరు చూస్తుంది శశాంక్. ఇతనే ఈరోజు మా కాలేజీలో ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీలో ఒక మెంబరు. అతని మీద కామెంట్ చేసుకుంటూ ఉన్నాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్విసి కాలేజ్. ఈరోజు అయితే కాలేజ్లో ఫ్రెషర్స్ డే జరుపుతున్నాం ఫస్ట్ ఇయర్స్ కోసం. ఎలా ఉంటుంది ఎవరు మొత్తం చూద్దాం. అలాగే ఈరోజు మనం అన్ని బ్లాగ్స్ కూడా చూద్దాం ఎలా ఉంటాయో, ఏమేంటి బ్లాగ్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో వీళ్ళన్నంత వరకు చూపిస్తా. ఎందుకంటే కొన్ని దగ్గర డిసిప్లినరీ యాక్షన్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని అలో చేయకపోతే ఆ ఒక బ్లాగ్స్ నుంచి నెక్స్ట్ టైం ఫర్దర్లో నేను చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం మనకు అలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు మనకు చూడడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ స్టార్ట్. చూడాలంటే ఇది బ్లాక్ 1. ప్రతిదానికి ఒకటి ఒక నెంబర్స్ వేస్తుంటారు. మెయిన్ అడ్మిన్ బ్లాక్, ఆ తర్వాత బ్లాక్ 2. అది మాకు ఫర్దర్గా డేటా సైన్స్ బ్లాక్ చేయబోతున్నారు అఫీషియల్గా. ఇంకా అదే మా డేటా సైన్స్ బ్లాక్ అంతా. ఇదే సెకండ్ బ్లాక్ కాలేజ్లో. తర్వాత ఇంక నేను ఒక్కనే వెళ్తున్నానే, మా ఫ్రెండ్ శశాంక్ కూడా ఉంటే వాడిని కూడా తీసుకుని వెళ్తున్నాను. కొంచెం కెమెరాకి యూస్ అవుతాడు. చూస్తే మనం మెయిన్ అడ్మిన్ బ్లాక్ కాడికి వెళ్తున్నాం. ఈరోజు ఎట్లాగో ఫ్రెషర్స్ డే కాబట్టి మొత్తం చూపించేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది అడ్మిన్ బ్లాక్. ఈ అడ్మిన్ బ్లాక్లోనే అంత అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది వర్క్. ఓకే, లైబ్రరీ, మెయిన్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఇక్కడే ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫీస్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ మీకు ఏం కావాలని ఇన్ఫర్మేషన్ ఈ బ్లాక్ దగ్గరికి వస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ నుంచి మన బ్లాక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది మీ బ్లాక్ 1. బ్యాక్ సైడ్ చూస్తే ఆల్రెడీ మనం సెకండ్ బ్లాక్ దగ్గర నుంచి వచ్చాం. బట్ ఇప్పుడు మనం ఉన్నది మాత్రం ఫస్ట్ బ్లాక్. ఇప్పుడు దీని పక్కనే బ్లాక్ 5 ఉంటుంది. ఈ బ్లాక్ 5 ఏదో కదా ఐటీ బ్లాక్. సార్ చూడండి, సార్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఐటీ బ్లాక్కి వెళ్దాం. ఐటీ బ్లాక్ లోపల అలో లేదా? ఓకే, కమాన్. చివరికి ఐటీ బ్లాక్లోకి అయితే అలో లేదు. ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ కింద ఎవరిని అలో చేయడంలో ఓన్లీ ఐటీ మెంబర్స్ని మాత్రమే అలో చేస్తున్నారు. అలాగే మిగతా బ్లాక్స్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఓన్లీ అలో ఉన్న 3 బ్లాక్స్ వరకు. ఎందుకంటే ఇవి మా ఏరియా కింద ఉన్నాయి కాబట్టి వాటిని మీకు చూపించా. ఫర్దర్గా ఓపెన్ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది అలా పెడితే ఈరోజు ఫ్రెషర్స్ డే, రేపు హాలిడే, ఎల్లుండి మిడ్. ఇది మా పరిస్థితి. ఎలా ఉంది? మిడ్ అని చెప్పగానే మా కోసం ఇప్పుడు బీజిఎం కూడా వేసినట్టు అన్నట్టు. కరెక్ట్ టైంకి మ్యూజిక్ వచ్చింది మిడ్ అనగానే. ఇప్పుడు మనం చూస్తుంది మాత్రం ఓపెన్ ఆడిటోరియం. నైట్ అంతా ఇక్కడే మొత్తం ఫెస్ట్ అంతా జరుగుతుంది, ఫ్రెషర్స్ డే అంతా. ఒకసారి దగ్గరికి మూవ్ అయ్యి చూద్దాం ఎలా ఉందో. మొత్తం నాకే కావాలి.
ఓకే, చూస్తున్నారు కదా గాయస్, ఇదే మన ఒక ఓపెన్ ఆడిటోరియం అంతా. ఈరోజు నైట్ అంతా ఇక్కడ ఫ్రెషర్స్ డే అంతా జరుగుతుంది. ఒకసారి మీరు కూడా దగ్గరికి వచ్చి చూసేసింది ఎలా ఉందో. ఈస్ అవర్ మై కెమెరామెన్ టుడే. ఈరోజు చూసిన వీడియోస్ అంతా మ్యాక్సిమం ఎతగాడే తీశాడు. నెక్స్ట్ ఇంకా మా కాలేజ్ బ్యానర్ అయితే మా డేటా సైన్స్ వాళ్ళు అయితే లాంచ్ చేస్తున్నారంట. వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, అందుకని ఇంక అందరం అక్కడికి వెళ్ళాం. ఇక్కడ సైడ్ చూస్తే మాత్రం సివిల్ వాళ్ళు, మెకానికల్ ఆల్రెడీ వాళ్ళ బ్యానర్స్ అనేవాళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ మా డేటా సైన్స్ వాళ్ళంతా జూనియర్స్, అలాగే మేము కాస్త వెయిట్ చేస్తూ ఉన్నాం మా బ్యానర్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారని. ఇక్కడ మనం చూసే ప్రతి ఒక్క బ్లాక్ అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఆ బ్లాక్స్ కింద ఉంటారు, ఎందుకంటే అక్కడే వాళ్ళ మెయిన్ బ్యానర్ అనేది లాంచ్ అవుతుంది. ఒకసారి చూడండి, మా డేటా సైన్స్ వాళ్ళ కొలీగ్స్ కానీ అంతా వెయిట్ చేస్తూ ఉన్నాం, జూనియర్స్ కానీ ఎక్సైటింగ్ బ్యానర్ లాంచింగ్. చివరికి మా బ్యానర్ లాంచింగ్ అయితే జరిగింది. ఒకసారి చూడండి. బ్యానర్ లాంచ్ అవ్వగానే సీనియర్స్కి జూనియర్స్కి ఇంటరాక్షన్ జరుగుతుంది అనగానే అందరం ఒకసారి వెళ్ళాం, అలాగే ఇంటరాక్ట్ అవ్వడానికి. అలాగే మా ఫ్రెండ్స్ కాస్త ఫ్రీ ఫైర్ టోర్నమెంట్ జూనియర్స్కి సీనియర్స్ మధ్యలో కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి, ఎక్కడ జరుగుతుందా ఒక ఫ్రీ ఫైర్ మ్యాచ్, అలాగే జూనియర్స్ ఇంటరాక్షన్ కూడా చూద్దాం. ఫైనల్లీ మన రూమ్ దగ్గరికి అయితే వచ్చాం. మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడే మన జూనియర్స్కి అలాగే సీనియర్స్ మధ్య టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల అసలు వాతావరణం ఎలా ఉంది, అసలు లోపల ఏం జరుగుతుంది. ఒక మంచి స్టెప్ అయితే మాత్రం ఈ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ క్లాస్ రూమ్. ఇక్కడే అందరికీ ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇటు పక్క మీరు రైట్ సైడ్ చూస్తుంటే వీళ్ళే జూనియర్స్, వీళ్ళకి అలాగే సీనియర్స్ మధ్య కాంపిటీషన్ అనేది రన్ అవుతుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి క్లోజ్గా. అందరినీ డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ చేసి ఆ టీమ్స్లో ఎవరైతే విన్ అవుతారో ఆ టీమ్స్కి మధ్య కాంపిటీషన్ పెట్టి నెక్స్ట్ టీమ్ అనేది ఫైనలైజ్ చేసుకుంటారు. ఆ విధంగా ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇంకా గేమ్ అనేది స్టార్ట్ కాలేదంట, జస్ట్ వార్మప్ అవుతున్నారంట. ఈ గ్యాప్లో ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి వెళ్తే మాత్రం ఎల్ఈ స్టూడెంట్స్ ఎవరైతే మేము ఉన్నామో ఒకసారి మా బ్యాచ్ అంతా చూడండి. ఏందో పెద్ద డిస్కషన్ చేస్తున్నారు. ఆ డిస్కషన్ ఏందో తెలుసుకుంటే లోపలికి మమ్మల్ని వేరే రూమ్కి వెళ్ళమన్నారు. ఆ రూమ్లో జూనియర్స్కి సీనియర్స్ మధ్య ఇంటరాక్షన్ గేమ్స్ అనేవి పెడుతున్నారంట. అలాగే ఒకసారి వాళ్ళతో విజిట్ అవ్వడం కూడా, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం కూడా ఒక మంచిదే అని ఒకసారి అందరం అక్కడికి వెళ్ళాం. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. ఒకసారి చూడండి క్లాస్ మొత్తం సీనియర్స్ జూనియర్స్ ఎంత బాగుందో. బట్ ఇంకా ఓవరాల్ స్ట్రెంత్ రాలేదు. ఓవరాల్ స్ట్రెంత్ వస్తే ఈ క్లాస్ రూమ్ కూడా సరిపోదు. ఇది ఓన్లీ కొంచెం స్ట్రెంత్. కొంతమంది గ్రౌండ్లో ఉన్నారు. స్టూడెంట్స్ అయితే ఫన్నీగా డంప్ స్లాట్స్ అయితే స్టార్ట్ చేసాం. అయితే డంప్ స్లాట్స్లో అయితే తెలిసిందే కదా, ఓన్లీ ఒక నేమ్ చెప్తాం, కాకపోతే దాన్ని వాయిస్తో కాకుండా జస్ట్ యాక్టింగ్తో చూపించాలని. అలాగైతే మేము అందరం కలిసి మా బ్యాచ్లో ఉన్నటువంటి సత్య కానీ బక్రా చేసి వాడిని స్టేజ్ మీద పంపించాం. ఓ పక్క జూనియర్, ఇంకో పక్క సీనియర్. మా వాడు అయితే బాయ్స్ పక్క, వాళ్ళైతే గర్ల్స్ పక్క. చివరికి ఎంతో కష్టం మీద వాడు చేసి అన్ని యాక్షన్స్ భరిస్తూ చివరికి ఆన్సర్ చెప్పాం. ఆన్సర్ చెప్పినా కానీ వాడు వినలేదు మేము ఆన్సర్ చెప్పిందని. అది కరెక్ట్ ఆన్సరే, కాకపోతే కంతలేపి కాసేపటికి గర్ల్స్ అయితే ఆన్సర్ చెప్పేశారు. వృధా కష్టం అయిపోయింది వాడు అంత కష్టపడినా కానీ. నెక్స్ట్ ఇద్దరు జూనియర్స్తో కాంపిటీషన్ పెడితే అప్పుడు కూడా గర్ల్సే ఫస్ట్ చెప్పేశారు. బాయ్స్ అయితే చూడండి ఎంతసేపు ఓపిక భరించినందుకు ఇదన్నీ, అందుకని ఒక స్లైజు అలాగే సమోసా ఇచ్చారు. ఇంకొంచెం ఫన్నీగానే అయింది ఈ యొక్క ఇంటరాక్షన్. బట్ నేను అంతా వీడియో తీయలేదు, బట్ కొంచెం వీడియో తీసా. చివరికి అలాగైతే ఇంటరాక్షన్ అయిపోయింది. చివరికి అందరం గ్రౌండ్లోకి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఫ్రెషర్స్ డే కాసేపు స్టార్ట్ అయిపోతుంది బయట ఓపెన్ ఆడిటోరియం దగ్గర. కాకపోతే గ్రౌండ్లోకి వచ్చి చూసాక మాత్రం అంతా అయితే సూపర్గా ఉంది. అయితే అందరూ స్టూడెంట్స్, కొంతమంది వీడియోస్, ఇన్స్టా రీల్స్, అలాగే మోర్ ఓవర్ ఫోటో షూట్స్ పెట్టుకొని అయితే మంచి సందర్గా ఉంది. ఒకసారి అలాగే చూసేయండి మా బ్యాచ్ అంతా. ఒకసారి ఎల్ఈ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది, వీళ్ళే అంతా మా బ్యాచ్ అంతా. ఒకసారి అందరూ ఫ్రేమ్లో పెట్టా, ఒకసారి మీరే చూడండి అందరినీ. అయితే మాత్రం మా బ్యాచ్లో ఒక్కొక్కడు ఒక్కొక్క కళాకారుడు అయితే సరిపోవడం లేదు. నీట్గా అందరం ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ అయితే అందరం ఓపెన్ ఆడిటోరియం దగ్గరికి అయితే మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇంకా షో అనేది కాసేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా గాయస్, అందరూ చూడండి మొత్తం స్టూడెంట్స్ అయితే వీళ్ళే ఫస్ట్ ఇయర్స్ అలాగే సెకండ్ ఇయర్స్. మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంది, ఇంకా అన్ని ఇయర్స్ వాళ్ళు వస్తే మాత్రం గ్రౌండ్ పట్టణ కూడా పట్టదేమో. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. నేనైతే ముందలకి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే ముందలైతే హెవీ రష్గా ఉంటుంది, అలాగే డాన్స్ చేసే వాళ్ళంతా చేయదగిలి మొబైల్ క్రాష్ అవుతూ ఉంటుంది. అందుకని నేను కొంచెం వెనకాల నిలబడి మొత్తం వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నా. చివరికి అలా అయితే షో స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి.
సార్ చూడండి మా ఎల్ఈ బ్యాచ్ అంతా డాన్స్ అయినడికి రెడీగా ఉన్నారు మంచి ఊపు మీద. సార్ చూసేయండి. అలాగే నెక్స్ట్ బట్ క్లాసిక్ డ్యాన్స్తో ఇంకా స్టార్ట్ చేయలేదు ఏందబ్బా అనుకుంటుంటే తర్వాత ఎలాగోటి క్లాసిక్ డ్యాన్స్ కూడా స్టార్ట్ చేశారు. Freshers! Freshers Day! Freshers Day arrange చేసిన మీ senior ఇంకా నెక్స్ట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఉందనగా ఇంక అందరం బయటకు వచ్చేసాం. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫ్రెషర్స్ డే అయితే ఇలా ముగిసింది. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.